రైట్ అండి. ఇక ఫైనల్గా 2025 గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో భారత్కి 4వ స్థానం దక్కింది. ఇది భారతీయులందరికీ చాలా గుడ్ న్యూస్గా చెప్పుకోవాలి. ఎంజీ రావు గారు, మోదీ పాలనలో భారత్ మిలిటరీ పవర్గా మారినట్టేనా? అండ్ అసలు భారత్ ఇంత గొప్ప విజయం సాధించడం వెనుక ఉన్న కారణాలు ఏంటి? అసలు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 గ్లోబల్ ఫైర్ పవర్ అనే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. ఇది ముఖ్యంగా 60 విషయాల మీద ఆధారపడి, అంటే ఆ దేశం యొక్క మిలిటరీ పవర్లో ఉన్న 60 విషయాలు 60 ఫ్యాక్టర్స్ని టేక్ ఇన్ టు అకౌంట్, అంటే వాటిని పరిగణిస్తూ ఈ ఫైర్ పవర్ ఇండెక్స్ రిలీజ్ చేస్తారన్నమాట. ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 అనేది ఇండియన్స్కి భారతదేశం మిలిటరీ పవర్ శక్తి చెప్పింది, ప్రపంచానికి శత్రు దేశాలకు చెప్పింది. నిజంగా ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ ఇండియన్ అండి. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సమయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఎంత శక్తివంతులమైనా మనల్ని మనం రక్షించుకునే శక్తి ఉండాలి. ఈరోజు అక్కడ పాలస్తీనా పరిస్థితి చూడండి, అక్కడ ఉక్రెయిన్ పరిస్థితి చూడండి. నువ్వు మిలిటరీ పవర్గా శక్తివంతంగా ఉంటేనే నీకు రక్షణ, నీ రాజ్యాంగ వ్యవస్థకి రక్షణ, నీ ప్రజాస్వామ్య వ్యవస్థకి రక్షణ, నీ యొక్క ట్రెడిషన్స్కి రక్షణ, నీ మతాలకు రక్షణ, నీ సంస్కృతికి రక్షణ, నీ సమాజం, నీ కుటుంబానికి రక్షణ, నీ ప్రాణానికి రక్షణ. ఇది భారతదేశం పరాయి పాలన అనుభవించాం 200 సంవత్సరాలు. మనకు తెలుసు మన యొక్క మిలిటరీ పవర్ మనకి ఎంత అవసరమో. ఈరోజు 2025 మిలిటరీ పవర్ ఫైర్ పవర్ ఇండెక్స్లో భారత స్థానం 4వ స్థానం. గుర్తుపెట్టుకోవాలి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంటే 2వ ప్లేస్లో రష్యా ఉంది, 3వ ప్లేస్లో చైనా, 4వ ప్లేస్లో ఇండియా. గుర్తుపెట్టుకోవాలి, ఇండియా తర్వాత ఉన్న దేశాలు ఇటు సౌత్ కొరియా, తర్వాత 9వ ప్లేస్లో టర్కీ, జపాన్, ఇవి కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో సంతోషదగ్గ విషయం ఏంటంటే పాకిస్తాన్ ఆల్రెడీ టాప్ 10లో ఉన్నది. పాకిస్తాన్ గత 2 సంవత్సరాలుగా అన్నీ కోల్పోయి 12వ స్థానంలోకి వెళ్ళిపోయింది. అది మిలిటరీ ఫైర్ పవర్ ఇండెక్స్లో ఇప్పుడు 12వ స్థానం దిగజారింది దాని స్థానం మిలిటరీ ఈ సంవత్సరం. కాబట్టి పాకిస్తాన్ దిగజారడం, తర్వాత ఇండియా 4వ స్థానం. ఇక్కడ ఇండియా 4వ స్థానంలోకి ఎందుకు వచ్చిందంటే ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 60 విషయాలను తీసుకుంటుంది నేను చెప్పినట్టు. ఈ 60 పరిగణించే విషయాలు ఏంటంటే, నెంబర్ 1 డిఫెన్స్ బడ్జెట్ ఉంటుందండి. ఈ డిఫెన్స్ బడ్జెట్, భారత డిఫెన్స్ బడ్జెట్ 3-4 స్థానాల దగ్గర ఉంటుంది. సో హ్యూజ్ డిఫెన్స్, $86 బిలియన్ మన మిలిటరీ బడ్జెట్. గుర్తుపెట్టుకోవాలి, ఇది 3-4 స్థానాల్లో ఉంటుంది. స్థిరంగా చూస్తే 3వ స్థానం అనమాట. ఇది 3 ఏది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా తర్వాత 3వ ప్లేస్లో. కాబట్టి రష్యా ఈ మధ్యలో కాస్త ఎక్కువ చేసింది యుద్ధం వల్ల, కాబట్టి అది తాత్కాలికమే. తర్వాత మన తర్వాత సౌదీ అరేబియా ఉంటుంది, తర్వాత బ్రిటన్ ఉంటుంది, తర్వాత జపాన్ ఉంటుంది, తర్వాత సౌత్ కొరియా ఉంటుంది. కాబట్టి ఈ మిలిటరీ బడ్జెట్ అనేది చాలా హెవీగా ఉంటుంది, 3-4 స్థానాల దగ్గర మనకు ఉంటుంది. అదొకటి. తర్వాత మిలిటరీ పవర్ అండి. ఈ మిలిటరీ పవర్ ఏంటంటే మ్యాన్ పవర్ అంటారు. సో మనం 14 లక్షల మంది యాక్టివ్ ఆర్మీ, 25 లక్షల మంది 2.5 మిలియన్స్ ఏంటంటే రిజర్వ్డ్ ఫోర్స్ అంటారు. పారామిలిటరీ ఫోర్సెస్ హ్యూజ్ ఫోర్సెస్ ఉంటాయి. దీంతోపాటు ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే జనాభా. ఈ జనాభాలో మిలిటరీ పరంగా పనికొచ్చే వాళ్ళు ఎంతమంది అంటే 55 కోట్ల మంది దే ఆర్ ఫిట్ టు బికమ్ ది మిలిటరీ మ్యాన్ అండి. అది పరిగణిస్తారు, ఎందుకంటే యుద్ధం అంటూ వస్తే ఎంతమంది అయినా కావాలి. ఇప్పుడు చూడండి, రష్యా యుద్ధం చేస్తుంది. రష్యా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మిలిటరీ పవర్కి అక్కడ జనాభా లేదు. కొత్తగా ఉత్తర కొరియా నుంచి మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళినోడిని దొంగతనంగా మిలిటరీ పవర్లో వాడుకుంటుంది. ఆ పరిస్థితి ఇండియాకు రాదు. 55 కోట్ల మంది మిలిటరీలోకి వెళ్ళడానికి రెడీ ఎప్పుడైనా వెళ్ళొచ్చంట. అది చూస్తారు, రిజర్వ్ ఫోర్స్ అంటారు. అంటే డైరెక్ట్ మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవడం ఎన్సీసీ కాకుండానే ఈ పీపుల్ కూడా ఎప్పుడైనా మిలిటరీకి వెళ్ళొచ్చు. 55 కోట్ల మంది అంత అనంతమైన శక్తి ఉందన్నమాట. అది పరిగణ. తర్వాత మోడర్నైజేషన్, ఆధునికీకరణ. ఈ మధ్యన మోడీ గారు వచ్చిన తర్వాత ఆధునికీకరణలో ఇండియా అనేది చాలా దేశాలు మించిపోయింది ఆధునికీకరణ. అదొకటి. తర్వాత ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ, ఈ వింగులు ఎలా పనిచేస్తున్నాయి చూస్తారు. తర్వాత మోడర్న్ అంటే సైబర్ సెక్యూరిటీ ఒకటి చూస్తారండి. ఇందులో న్యూక్లియర్ వెపన్స్ మాత్రం పరిగణించరు. అసలు ఇన్ని విధాలుగా చూస్తే ఈ మిసైల్ టెక్నాలజీ, రేంజెస్, ఈ తర్వాత వార్ఫేరు, తర్వాత ఇండియా యొక్క స్వదేశీ మిలిటరీ పరిశ్రమ అనేది, అంటే యుద్ధం అంటూ వస్తే ఈ స్వదేశీ మిలిటరీ పరిశ్రమ ఎంతవరకు యుద్ధాన్ని కొనసాగించగలదు అనేది ప్రధానమైన ఫ్యాక్టర్. యాక్చువల్ అది ఫైర్ పవర్. ఈరోజు రష్యా దగ్గర యుద్ధం చేస్తుంటే ముందుగుండా అయిపోతే చైనా నుంచి తెచ్చుకుంటుంది, ఉత్తర కొరియా నుంచి తెచ్చుకుంటుంది. ఈ పరిస్థితి ఉండకూడదు. ఎంత తొందరగా వీలైతే ఎన్ని యుద్ధ విమానాలు తయారు చేయగలరు, ఎన్ని మిసైల్ తయారు చేయగలరు, ఇవన్నీ చూస్తారు. అంటే ఇప్పుడు స్వదేశీ డిఫెన్స్ ఇండస్ట్రీ ఏమైందంటే రీసెంట్గా మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమైన మార్పు ఏంటంటే ఈ ఆత్మనిర్భర్ భారత్ని ఇది డిఫెన్స్ ఇండస్ట్రీకి చేయడం వల్ల ఇది ఒకటి ఉంది. తర్వాత మిలిటరీ ఎక్స్పోర్ట్స్, తర్వాత కొయిలేషన్, మిలిటరీ
మనకు ఫ్రెండ్స్ ఎవరు, అంటే యుద్ధం అంటూ వస్తే మనకి ఎవరు సహాయం చేయగలుగుతారు యుద్ధంలో, వాళ్ళు అనమాట అల్టిమేట్. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది, రష్యా అనేది, ఇవన్నీ మనకి నిలబడతాయి అనమాట. కాబట్టి మన శత్రు దేశాలకు శత్రు దేశాల స్ట్రెంగ్త్ను కూడా కంపేర్ చేస్తారు. ఇన్ని ఫ్యాక్టర్స్ని చూస్తే ఇండియా అనేది 4వ స్థానంలో ఉంది. ఇది నిజంగా ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ అనమాట. మరి ఎలా వచ్చింది ఫైర్ పవర్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ మోడీ వల్ల అంటే నేను తప్పకుండా చెప్తానంటే ఇది మోడీ యొక్క పరిపాలన ఒక గొప్ప విజయం అని అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే గత 11 సంవత్సరాలు మోడీ అధికారంలోకి వచ్చిన 2014లో గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో ఇండియా స్థానం అప్పుడు కూడా 4వ స్థానమే. 2014లో ఇండియా గ్లోబల్ పవర్ ఇండెక్స్ ర్యాంక్ 4. ఇప్పుడు 2025లో కూడా 4. ఎందుకంటే అటు చైనా, అటు రష్యా, అటు అమెరికాని వెంటనే అధిగమించలేం. కానీ 2014తో పోలిస్తే అదే 4వ స్థానాన్ని నిలుపుకున్న ఇండియా మిలిటరీ పవర్ కొన్ని రెట్లు పెరిగిపోయిందండి. కొన్ని రెట్లు పెరిగిపోయిందని చెప్పొచ్చు. న్యూక్లియర్ వెపన్స్ ఏంటి, నేవీ షిప్పుల విషయంలో ఏంటి, తర్వాత ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఏంటి, తర్వాత 4.5 జనరేషను రఫేల్స్ రావడం ఏంటి, తర్వాత సో ఇప్పుడు మనం తయారు చేసే తేజస్ మ్యాక్ 1, మ్యాక్ 2లు ప్రొడక్షన్కి వచ్చేసినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 250 యుద్ధ విమానాలు తయారవుతున్నాయి మన స్వదేశీయంగా. తర్వాత కొత్త విమానం ఇప్పుడు ఆమ్కా డిజైన్ అయ్యి ఆమ్కాకి పర్మిషన్ ఇవ్వడం ఏంటి, తర్వాత ఈ వరల్డ్ నుంచి ఎక్కువ మిసైల్స్ తెచ్చుకోవడం ఏంటి, తర్వాత బ్రహ్మోస్ 3 రేంజ్ల్లో అభివృద్ధి చెందడం ఏంటి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంటైర్ కంట్రీ రావడం ఏంటి. రీసెంట్గా ఇండియా ఏం చేసిందంటే మిలిటరీ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వడం, అది కూడా ఒక పెద్ద విషయం అయింది. సో ఇండియా రీసెంట్గా ఇంకో ఎయిర్ ఫోర్స్ యొక్క ర్యాంకింగ్స్లో చైనాని అధిగమించి 3వ ప్లేస్కి వెళ్ళడం. తర్వాత న్యూక్లియర్ సబ్మెరైన్స్ రీసెంట్గా వచ్చిందంటే న్యూక్లియర్ సబ్మెరైన్స్ అరిహంతో, అరిగాటు, ఈ 3 ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ రావడం. కొత్తగా న్యూక్లియర్ స్కార్పియన్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకోవడం, రఫేల్ నుంచి ఫ్రాన్స్ నుంచి తెచ్చుకోవడం, 114 పర్మిషన్ తీసుకోవడం, Su-57 5th జనరేషన్ ఫైటర్స్కి అనుమతులు ఆల్మోస్ట్ దాని కూడా ఒప్పందం అవ్వడం. తర్వాత బాంబర్స్ కూడా తయారు చేయడానికి డిజైన్ తయారు చేయడం. ఈ తర్వాత మీ మిసైల్ రేంజు చాలా విస్తృతం అయిపోయిందనమాట. అంటే ఆ బ్రహ్మోస్ మిసైల్ 1000 ఉంటే ఇప్పుడు 3000 మిసైల్స్ ఉంటున్నాయి. తర్వాత ఈ బ్రహ్మోస్ న్యూ కాంప్లెక్స్ ఉత్తరప్రదేశ్లో ఓపెన్ చేయడం, తర్వాత న్యూక్లియర్ ఫిసైల్ మెటీరియల్ పెరగడం, ఇంకా శత్రు దేశానికి ఓడింప సఖ్యం కాని విధంగా తయారు చేసింది. తర్వాత గత 11 సంవత్సరాల మోడీ పాలనలో న్యూక్లియర్ ట్రేడ్ అనేదాన్ని ప్రపంచానికి బలప్రదర్శన చేసి చూపించామండి. అదేంటంటే ఇప్పుడు న్యూక్లియర్ సబ్మెరైన్స్ అరిగాతో, అరిహంత ద్వారా తర్వాత సముద్ర గర్భం నుంచి ప్రయోగించవచ్చు, అదొకటి. తర్వాత అగ్ని 5 ఆల్రెడీ టెస్టులు చేసి ఆర్మీకు ఇవ్వడం జరిగింది. అగ్ని 6 సూర్య మిసైల్ డైరెక్ట్గా ఉన్నాయి, ఆల్రెడీ రెడీ అయినాయి, ప్రయోగించడానికి కాస్త అడ్డంకులు ఉండి ఆపుతున్నాం అనమాట. ఎందుకంటే ప్రపంచంలో జియో పొలిటికల్ సిచ్యువేషను, అదొకటి. తర్వాత శత్రు దేశానికి స్టెర్న్ వార్నింగ్ ఇవ్వడం, అదొకటి. తర్వాత మిలిటరీ ఆధునికీకరణకి ఎక్కువ ఫండ్స్ ఇస్తుంది. తర్వాత ఈ మధ్యన ఏమైందంటే మోడీ పాలనలో వచ్చిన అతిపెద్ద మార్పు ఆత్మనిర్భర్ భారత్ అండి. ఏ విధంగా ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇండియా ఒకప్పుడు ఇంపోర్ట్ నుంచి ఎక్స్పోర్టింగ్, అంటే ఆల్మోస్ట్ టాప్ 30 మిలిటరీ ఎక్స్పోర్టర్గా మారింది గత 11 సంవత్సరాల పాలనలో. అది చాలా అద్భుతం విజయం అని చెప్పొచ్చు. అంటే ఎక్స్పోర్ట్ మార్కెట్లోకి మనం కూడా ఎంటర్ అయ్యాం, కేవలం దిగుమతే కాకుండా. మోడీ ఇండియాకి పరిపాలకుడిగా వచ్చిన 2014 సమయంలో ఇండియా అనేది వరల్డ్లో లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ది మిలిటరీ వెపన్స్. ఈరోజు దాన్ని తగ్గించి 2వ వెపన్ చేసుకున్నాం. తర్వాత ఎక్కువ దేశాల నుంచి తెచ్చుకోగలుగుతున్నాం, కేవలం రష్యా మీద ఆధారపడడం లేదు. ఇజ్రాయెల్, ఫ్రాన్సు, బ్రిటన్, ఈ స్వీడన్ నుంచి, జపాన్ నుంచి, సౌత్ కొరియా నుంచి, తర్వాత అమెరికా నుంచి కూడా వెపన్ తెచ్చుకున్నాం. ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవ్వటంలే. కాబట్టి రిలయన్స్ అనేది ఒకరి మీద ఆధారపడితే చాలా ప్రమాదం. తర్వాత చైనాతో సమానమైన స్థాయిలో చాలా మిసైల్స్ ఇవన్నీ తయారు చేసుకున్న షిప్పులు వీటిల్లో. ఇది అద్భుతమైన విజయం. ఆత్మనిర్భర్లో భాగంగా కొన్ని వేల ప్రైవేట్ ఇండస్ట్రీస్ని ఈ డిఫెన్స్ కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది స్వదేశీ కంపెనీలతో. కాబట్టి స్వదేశీ డిఫెన్స్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడం మోడీ పాలనలో పెద్ద పెనుమార్పు అని చెప్పొచ్చు. అంటే ఫ్యూచర్ యుద్ధాలని ఆపొచ్చు అనమాట. అందుకని చైనాతో సరసను మనం చేరాం. ఇది ఈ విషయంలో చూడాలి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి. తర్వాత సిడిఎస్ అని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అని ఒక పెద్ద రిఫార్మ్ తీసుకొచ్చి బిపిన్ రావత్ తర్వాత మోడీ గవర్నమెంట్ అక్కడ సంయుక్తంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య ఒక సంయుక్తమైన అటాక్, అదే ఆపరేషన్ సింధూర్లో సక్సెస్కి నిదర్శనం అన్నమాట. అది చేయడం. తర్వాత కార్వార్ అని, తర్వాత ఐఎన్ఎస్ వర్షిని అని పెద్ద న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉండే పెద్ద బ్యారియర్ అంటే ఎయిర్ నేవల్ స్టేషన్స్ని బిగించడం, తర్వాత ఎస్టాబ్లిష్ చేయడం.
అంటే ఈ ఇండియన్ ఓషన్ దాటి బయటికి వెళ్ళగలుగుతామని. తర్వాత బ్రహ్మోసు, తర్వాత ఇప్పుడు ఇంకోటి చెప్పాలంటే హైపర్సోనిక్ మిసైల్ని రామ్ జెట్తో పాటు స్క్రామ్ జెట్ ఇంజన్లు కూడా ప్రయోగించింది, గ్లైడ్ ఇంజన్ అని. సో అదొకటి. తర్వాత బ్రహ్మోస్ విస్తరణ 800 కిలోమీటర్లకు విస్తరించడం, ఇవన్నీ ఒకటి కాదండి, అనంతమైన విషయాలు ఉన్నాయి. అంటే ఈరోజు డిఫెన్స్ అంటే చాలా పెద్ద ఒక ఇండస్ట్రీలో తయారు చేసేసాం అనమాట. అంటే ఆల్మోస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, చైనాలతో సమ ఉజ్జీవులుగా మనం మిలిటరీ పవర్గా మారిపోయాం. కాబట్టి ఇండియా రక్షణకి భరోసా. ఈ ఫైర్ పవర్ ఇండెక్స్ అనేది చాలా చాలా ఉత్తమమైందని ఈరోజు చెప్పవచ్చు. ఈరోజు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో ఇండియా 4వ స్థానం, అంటే 2014లో ఉన్న 4వ స్థానమైన గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ద్వారా ఈ 60 ఫ్యాక్టర్లో చూస్తే ఇండియా మిలిటరీ పవరు మోడీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2025 నాటికి కొన్ని 5-6 రెట్లు పెరిగిందని చెప్పవచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి వార్ అయినా, టూ ఫ్రంట్ వార్ అయిన చైనా వచ్చినా మనం ఓడించవచ్చు. శత్రు ఏ దేశం కూడా మన మీద అటాక్ చేయలేక. ఇది ఒక మహాద్భుత విజయం, ఒక ప్రతి ఇండియన్ గౌరవించవలసిన, ఒక గర్వపడవలసిన ఒక సందర్భం అని చెప్పవచ్చు.